రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తానే ఆర్థిక మంత్రిగా ప్రకటించానని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సింగరేణిలో, ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోయాయని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం కాంట్రాక్టు ఉద్యోగాలే ఉన్నారని అన్నారు. నిరుద్యోగుల జీవితాలను బాగు చేయాల్సిన టీఎస్పీఎస్సీ కూడా దొంగల్లో కూర్చున్నారంటే ఇంతకంటే పెద్ద మోసం ఏమైనా ఉంటుందని ఈటెల రాజేందర్ అన్నారు. ఏ ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంబరపడ్డామో ఆ ఉద్యోగాలు అటు ఉంచితే ఆనాడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులు సమ్మె చేస్తే 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసే చరిత్ర మనం మర్చిపోకూడదు. ఒకనాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఆనాడు కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ఈ ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని చెప్పి అచ్చం తెలంగాణ గ్రామీణ ప్రాంత డ్రైవర్లు, గ్రామీణ ప్రాంత కండక్టర్లని ఇలా అభద్రత గురి చేస్తే 39 మంది కార్మికులు చనిపోయే చేత మనం మర్చిపోకూడదు. మొత్తంగా తెలంగాణ వచ్చే నాటికి సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు 63,000 మంది, ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 43,000 మంది. బాగుపడ్డమా బతికి చెడ్డమా, ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు పోయినాయా, దీన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, సింగరేణిలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఏ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండొద్దని, ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిండో ఇవాళ ఆ కాంట్రాక్ట్ల ఉద్యోగుల సిస్టమ్ పోలేదు, అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగుల సిస్టమ్ పోలేదు. పోగా